అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు ఏ బాంబు పేలుస్తారోనన్న భయం నెలకొంది. ఇటీవల తానే ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి చేసిన మాటలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా సీఎం పదవిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో గత కొంతకాలంగా కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్ అంశాలపై జోరుగా చర్చ నడుస్తుండగా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రానున్న రోజుల్లో బీసీ సీఎం వస్తారని, ఈ 5 ఏళ్లు మాత్రం రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో రాజకీయాలన్నీ బీసీ అజెండాగానే జరుగుతాయని జోస్యం చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేబినెట్ విస్తరణలోనూ బీసీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము, ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతాడు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మరోవైపు కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ చీఫ్ బీసీలదే సీఎం సీటు అని మాట్లాడడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షిని తప్పించి రాహుల్ గాంధీ విధేయురాలైన మీనాక్షి నటరాజన్ ని నియమించారు. మీనాక్షి నియామకం తర్వాతే రాష్ట్ర వ్యవహారాలన్నీ పార్టీ హైకమాండ్ తమ చేతుల్లోకి తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బీసీలకు రాహుల్ రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయించారని పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు వీటికి కొనసాగింపుగానేనని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీసీ సీఎం అంటున్నారంటే రేవంత్ రెడ్డి సీటు మీద మహేష్ కుమార్ గౌడ్ కన్నేశారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.